క్యాంప్ పెట్టని క్లీన్ చేసుకునే పద్ధతి అది. ఏంటది? పూతరేకులు. ఎస్, చూపి మామ. ఇక్కడ వెళ్ళి ఒక అంకుల్ ఇచ్చాడు మాకు, ఇది ఆంధ్ర స్పెషల్ అని తినడానికి. సో తింటున్నాం, టేస్ట్ చూస్తున్నాం. ఇదేంది ఎంత గట్టిగా ఉంది? అది షేర్ వేసుకున్నాం లాస్ట్కి. అది ఒకటే ఉంది, ఇలాంటి ముగ్గురం కొట్లాడతామండి. చివరికి నా చేతిలో పూతరేకు వచ్చేసింది. పూతరేకు. ఎస్, తిందాం. కొంచెం కొంచెం నెయ్యి ఎక్కువ ఉంది. సుకూన్ ఉంది. బోరాన్ అంటున్నా. బొరాన్ ఉంది కదా, ఏమంటే బొరాన్ అంటే బొరాన్. థ్యాంక్స్ టు అన్న, ఎవరైతే ఇచ్చిన అన్నకు చాలా థ్యాంక్ యూ. బయటకి తీయదనం తన్నుకొచ్చేస్తుంది లోపల నుంచి. నా టాప్ బాక్స్ అసలు సెట్ అవ్వదు రాజు. నా టాప్ బాక్స్ మొత్తం ఫుల్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్. అండ్ ప్రజెంట్ ఫ్రమ్ వంజాంగి. చూసారుగా నిన్నటి వ్లాగ్ వంజాంగ్. ఇది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ టుడే వీఆర్ హెడింగ్ టువర్డ్స్ తర్బో వాటర్ ఫాల్స్. ఘోరమైన ఆఫ్ రోడ్, నో మ్యాప్స్ లేవు, ఏం లేవు. అలాంటిది ఈరోజు వన్ ఆఫ్ ది మిస్టీరియస్ రైడ్ అనుకోండి. యాజ్ వెల్ యాజ్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంటుంది, ఆన్ రోడ్ ప్యాచ్ ఉంటుంది, ఎట్లాంటి వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. దట్స్ వెరీ డిఫికల్ట్ బ్రో. ఏమైంది మా? ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ఆఫ్ది. కింది కనాలి, ఇది ఓకే వేయాలి, యాక్షన్ నొక్కాలి, రైట్ కొట్టాలి, అంతేనా? రాంగ్ నెంబర్ వచ్చినా? ఎస్, ఓకే, ఇట్లా అనమాట. సో ప్రజెంట్ ఇది ఐ హోప్ గైస్ మీకు అర్థమై ఉండవచ్చు. అండ్ ఇవాళ టెన్స్ అయిపోయినాకనే వ్లాగ్ స్టార్ట్ చేసాం. బికాజ్ ఎందుకంటే తెలియని ప్లేస్, అసలు ఏడుంటుందో కూడా ఐడియా లేని ప్లేస్ కాబట్టి తొందరగా వెళ్తే మాకు సేఫ్ అనిపించింది. సో అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుతున్నాము. అమ్మాయి జీవితం ఎంత రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, కానీ రికార్డ్ కాకపోతే మళ్ళీ బుగ్గపాలి ఇక నేను. అండ్ ఇది మా బేస్ క్యాంప్. ఇక్కడ ఉన్న ఇవి ఫేమస్ రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నారు. కానీ ఇంకోటి బీబీక్యూ అని ఒకటి ఉంది, బీబీక్యూ ఇంకేదో పేరు ఉంది. ఇంకా బాగానే ఉన్నాయి రిసార్ట్స్ ఇక్కడ, అవి కూడా మీరు కావాలంటే స్టే చేయొచ్చు. మేమైతే మా ఓన్ క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి కాబట్టి వీ ఫీల్ వెరీ ఫ్రీ టు క్యాంప్ ఇన్ దెమ్. మనం చూసినప్పుడు అయితే ఎవడే పతాకలేదు, కానీ ఇలా బాగానే మంది కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి పాడేరు ఒక 4 kilometers వస్తుంది. సో పాడేరుకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేము బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మేము అనుకున్న వాటర్ ఫాల్స్ అప్రాక్సిమేట్లీ 60+ ఉంటుంది అనుకుంటున్నాం. వంజాంగి వచ్చిన రూట్ ఇది కాదు, వేరే రూటు. మనం ఏదో హైవే టైప్ వచ్చి డైరెక్ట్ హార్డ్ లెఫ్ట్ తీసుకున్నాము, బట్ ఇది స్ట్రైట్ అవుతున్నాం. అదే నాకు చిన్న కన్ఫ్యూజన్ అనేది. డైరెక్ట్ విలేజ్ లోపలికి తీసుకుపోతామేమో, మేము విలేజ్ బయటికి వచ్చినాం. అబ్బా రైట్, ఇది సమ్ కలెక్టర్ ఆఫీస్ రూట్ ఏదో ఉంటుంది వంజాంగిలో, ఆడికి తీసుకెళ్తుందేమో నా డౌట్. మేడం ఇక్కడ మీకు తరబు వాటర్ ఫాల్స్ తెలుసా? తరబు వాటర్ ఫాల్స్ నాకు తెలియదు. వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఒక కొత్తపల్లి వాటర్ ఫాల్స్. కొత్తపల్లి అది కాదు, తరబు వాటర్ ఫాల్స్ అని. ఏమంటారు దాన్ని? పిట్టల బుర్ర ఎక్కడ సైడ్? ఇటు సైడ్ వెళ్ళాలి, కానీ నేను పేరు విన్నాను, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఓవర్ఫ్లో. అమ్మ మనకి ఇప్పుడు ఎంత పడింది? 8.9 liters ఎగ్జాక్ట్లీ. లైట్ కొంచెం ముందుకి రోడ్కి అయిపోతుంది మ్యామ్ అది.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఆహా, 45 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికెళ్ళి. ఒక ఊరు పేరు వచ్చేసి గైస్ బందా అనేది, అది ఇదే ఇక్కడనే ఉంటుంది. ఊరు గురించి చెప్పాలంటే మొత్తం కొండ లోపల ఉంటుందంట. ఎట్లా అంటే కొండ మీద ఒక స్టెప్ బై స్టెప్ అట్లా ఉంటాయంట ఇల్లు. అండ్ మీకు అనిపించే ఊరు అదే అనుకుంటా. సిగ్నల్స్ లేవు. అయ్యో ఇది అదే విలేజ్. అండ్ ఈ సీనరీ ఒకసారి ఈ వెదర్ని, ఈ క్లైమేట్ని, ఈ నేచర్ని చూడండి ఒక్కసారి. ఇదంతా నిజంగా ఇలాంటి నేచర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఫీల్, ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది తెలుసా. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసిన గాయస్, ఏంటంటే ఎవరైతే వీళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారో ఈ సంక్రాంతి టైంలో వాళ్ళకి వచ్చి వాళ్ళ సమాధుల దగ్గర సంథింగ్ ఏదో చేస్తారు. వీళ్ళు పూజనో మరి ఏందో తెలియదు కానీ సంథింగ్ ఏదో చేస్తారు. ఇప్పటికి 2-3 సార్లు చూసిన, ఇది 3rd టైం మళ్ళీ ఇక్కడ వెనకాల. అంటే ఏమన్నా రిచువల్స్ ఉంటాయేమో ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఆఫ్టర్ సంక్రాంతి టైంలో. ఇట్లా మనకి ఎట్లా అయితే పెద్ద రామోత్సవం ఉంటుంది తెలంగాణలో, వీళ్ళకి అట్లా ఏమన్నా మేబీ ఉంటుండొచ్చేమో. కానీ ఇది బాగుంది, ఇది మంచిగా నీట్గా రెడీ అయ్యి ఆడికి వెళ్ళి బొట్లు పెట్టి ఇది చేస్తారు అనమాట. ఇట్లా ఆడపుట్టు నాకైతే అసలు ఫోన్ సిగ్నల్సే రావట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు అంటారు, ఇప్పుడు అంటారు ఇది నక్సల్స్ ఉండే ఏరియా అంటారు దీన్ని కొంతమంది. ఎందుకంటే కొన్ని లొకేషన్స్ అలాంటి భయంకరమైన లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకొంది ఏంటంటే ఇక్కడ చాలామంది ఓల్డ్ ట్రైబ్ పీపుల్ వాళ్ళు కూడా ఉన్నారంట ఇక్కడ. స్టిల్ మనకు తరబు వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో కూడా మనకు తగులుతారు. ఇదేంటంటే ఇక్కడ జర్నీ చేసేటప్పుడు మ్యాక్సిమం సన్లైట్ ఉన్నంత వరకే చేయాలి. ఆ టైంలోనే ద బెస్ట్, అంటే మీకు సేఫ్ అండ్ సెక్యూర్ అనిపించిన ప్లేస్లోనే క్యాంప్ కానీ రూమ్ కానీ తీసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం ఆఫ్టర్ 6 మాత్రం రైడ్ కంటిన్యూ చేయకండి. ఈ రూట్లో ఎస్పెషల్లీ మొత్తం ఏంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఇదంతా అడవి, చాలా డేంజరస్ అడవి పైగా ఇది. సో ఎవరైనా ఉంటే మాత్రం డోంట్ ఫర్గెట్ గైస్. మన సంగారెడ్డి వెహికల్ TS15 FE 3309. సంగారెడ్డి డిస్టిక్ వెహికల్ గాయస్. అది ఏమైందో ఏమో తెలియదు కానీ అమ్మో నేను దగ్గరికి కొనరా బాబు. లేదు మామ, ఓవర్ స్పీడ్ ఉన్నట్టుండి తెలుసా. ఓవర్ స్పీడ్ ఉంటేనే మ్యాక్సిమం టు మ్యాక్సిమం కంట్రోల్ కాదు. ఈవెన్ అంతెందుకు నాకే కాలేదు ఇంతకుముందు బండి. దీనమ్మ జీవితం. వాళ్ళకేం కాకపోతే చాలు, బండికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంది కానీ వాళ్ళకేం కాకపోతే చాలు. ఏమి చేతురా స్వామి, ఏమి చేతు. సుధీర్ గారు చేసిన ఒక్క కథ వల్ల మనం బ్యాక్ మళ్ళీ 5 కిలోమీటర్స్ పోవాల్సి వస్తుంది తెలుసా. లిటరలీ 5 కిలోమీటర్స్. వాడు లీడ్లో ఉండి కూడా దేకలేడు, ముంగడు రూట్ చూలేడు, మ్యాప్ చూలేడు, మ్యాప్ పెట్టుకోలేడు. వారి వెనకాల మేము పోతున్నాం బికాస్ హీఈస్ అవర్ లీడర్ రైట్ నౌ. నేను పోనా పోతే బై నీ జఫా. మొత్తం ఆఫ్ రోడే కదా అదంతా ఇప్పుడు. అయ్యో ఏ ప్రభు, హే హరి రామ్ జగన్నాథ ప్రేమానంద్, ఏ క్యా హువా. పిట్టల బర్రా, పిట్టల బర్రా విలేజ్ ఇక్కడేనా? తెలీదా? ఇక్కడ తరబు వాటర్ ఫాల్స్ తెలుసా? తరబు వాటర్ ఫాల్స్ ఓకే. ఏమని తెలీదు. షో భగవాన్. ఏంది గాయస్ ఇది, రోడ్ ఏందో, ఈ అవతారం ఏందో, నాకు ఈ పంచాయతీ ఏందో నాకేం అర్థం కాకొచ్చింది. ఇది నిజంగా రోడ్ మొత్తం క్రేజ్ ఉందిరా. అమ్మ జీవితం, కొత్త రోడ్డు, ఎర్ర మట్టి, అమ్మ వైబే అలాగున్నది. ఇది తవరు అనగానే స్ట్రైట్ ఇటే పోండి అనమాట. సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ సంక్రాంతి. దీని
చాలు వీళ్ళు మంచిగా రాసుకోరు రోడ్ల మీద పేర్లు వీళ్ళది హ్యాపీ సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ అని. ఒక దగ్గర 18+ అడల్ట్ కూడా రాసి తెలుసాడ. మొత్తం పవన్ అన్న ఫ్యాన్స్ అనుకుంటా. అంటే పవన్ అన్న అంటే ఎవరు అనుకో, మన పవన్ కళ్యాణ్ సార్, మన పవన్ కళ్యాణ్ భక్తులం మనం అందరం. అంటే ఎవరైతే హూ లైక్స్ పవన్ కళ్యాణ్ సార్ కాబట్టి నేనైతే ఆయన భక్తుడినే, ఆయన డివోటీనే. సో ఇక్కడ మొత్తం వాళ్ళే ఉన్నారు, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్సే ఉన్నారు మ్యాక్సిమం అందరు వాళ్ళే. ఎందుకంటే నేను బ్యానర్లు చూసిన. ఇంకోటి నాకు విషయం అనిపిస్తున్న విషయం ఏం తెలుసా, ఇల్లు చూస్తే పెద్దగా ఉన్నాయి. నేను ఇంకా పల్లెటూరు పోతున్నా కొద్ది పల్లెటూరు కదా అని అమ్మ ఎట్లా రాబే అనుకున్నా. పల్లెటూరు లాగా లేదు ఇది. పల్లెటూరు వాళ్ళు వచ్చి ఇక్కడ, సిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటి ముంగట R15లు, డ్యూకులు, KTMలు, పల్సర్ 220లు ఇవే ఉన్నాయి తెలుసా ఇక్కడ విలేజ్లో. అసలు ఈ సీనరీ చూసుకోండి ఒకసారి. అమ్మ ఇక్కడ ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంటే మీకు అనిపిస్తుంది కదా, నా చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి తెలుసా. ఇక్కడ చలి పెడుతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బుల్లెట్ లాగుంది, దానికి రైట్ సైడ్లో ఒక మొత్తం డబ్బా, ఒక 3-వీలర్ ఉంటుంది చూడు. మన చార్లీ 777 మూవీలో వాడు డాగ్ కోసం క్రియేట్ చేస్తాడు చూడు ఒకటి, సేమ్ అదే విధంగా ఉంది తెలుసా ఇక్కడ. అంటే కాకపోతే ఇక్కడ ఉచిత సేవ అని ఉంది దానిపైన, అంటే అంబులెన్స్ టైప్ మెడికల్ ఏమన్నా. ఈ పల్లెటూర్లను ఎవడంటాడు రా వీటిని, నీకు అర్థమవుతుందా? అంబులెన్స్ సదుపాయం ఇంత లోపలికి ఉందంటే గ్రేట్ రా. రోడ్ బాగాలేదు సుధీరో, రోడ్ బాగాలేదు రో. నమస్తే కాకా. నమస్తే. అరే ఏ బంగారు మెట్ట అంట, మదగడు ఏదో ఉంది. నాకు ఎందుకో లదాఖ్ పోతున్న ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఇది ఒక 4 రోజులు వచ్చి స్టే చేయాలి మా వీడ. ఉండలేం, మ్యాక్సిమం ఉండలేం. వేరే అంటే వేరే లెవెల్ ఉంది ముంగట. ఇంకా బ్లైండ్ కార్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ముంగట ఏం వచ్చేది కూడా తెలియదు తెలుసా. చిన్న రోడ్డు, సింగిల్ వే. ఇది హెవీ వెహికల్ ఏదైనా వచ్చిందంటే ఇబ్బంది అయితే చాలా. బాబా వేరే మా అమ్మ ఒకసారి ముంగట ఏమైనా ఆపుకోరా, మంచి పాయింట్ దగ్గర ఒక షార్ట్ తీసుకుందాం. గైస్ లుక్ ఎట్ దిస్. తినమ్మ జీవితం ఎంత క్లియర్ ఉన్నాయి వాటర్. ఇది కాలువ కదా, ఈ లేహ్ లదాఖ్ ఇదే. రైట్. కాకపోతే అక్కడ ఏం తెలుసు సారా, లేహ్ లదాఖ్ పోతే నీకు ఇంత గ్రీన్ ఫారెస్ట్ దొరకదు. మొత్తము అది మొత్తం ఎండిపోయిన మౌంటైన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం గ్రీన్ మౌంటైన్స్. క్రేజీ వాట్ ఏ సీనరీస్ గైస్. చూస్తున్నా కొద్దిగా మతి మరించిపోతున్నా, నేనైతే మతి మైమరిచిపోతున్నా. ఇప్పుడైతే ఏదైతే ఉందో పిట్టల బొర్ర అని మనోడు మ్యాప్ పెట్టాడు ఏదో. సో మేము అక్కడ నుంచి ఇంకా డబుల్ ఛార్జెస్ 6 కిలోమీటర్స్ పోవాలని అనుకున్నాం. కాకపోతే విలేజ్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, లేదు మీరు పెట్టుకున్నదే కరెక్ట్, పిట్టల బొర్ర అక్కడనే వాటర్ ఫాల్స్ ఉంటుందండి అని చెప్పారు. సో మనం ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నామంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇది అయిపోయింది అనుకో, రిటర్న్ వెళ్ళాలా లేకపోతే లంబాసింగి వెళ్ళాలా లేకపోతే వేరే ఏదైనా రైస్ తీసుకోవాలనేది ఆలోచిస్తాం అనమాట. వర్త్ వర్మ తరబు వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ వర్త్ వర్మ. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ వాటర్ ఫాల్ గైస్. ఆఫ్ రోడింగ్ ప్యాచ్ అమ్మ తగ్గేదే లేదు. మరీ ఎక్కువ ఉండదురా, కొంచెం ఉన్నా ఏం కాదు. కానీ మరీ ఎక్కువ ఉంటే మాత్రం నా బండి గురించి అయితే నాకు చాలా క్లియర్గా తెలుసు. తీసుకొస్తుంది, కాకపోతే బాగా సతాయిస్తుంది అనమాట. ఎట్లా అంటే స్కిడ్ అవ్వడం. అయినా నా టైర్ చేంజ్ చేసినా కదా బ్యాక్, నాడు ఇచ్చి నా బండి ఇప్పుడు ఉన్నాడు. రోడ్ ఉంటే చాలు, ప్రాబ్లం ఉండదు. రోడ్ లేకపోతేనే మన బండ్లకు ప్రాబ్లం. చిన్న ఆవు అది జారుకుంటారా తీసుకుంటారా. వింత మనుషులం, వింత బండులం, వింత అవతారంలో వెళ్తున్నాం. ఈ విలేజ్ పేరు వచ్చి బొంగరం రారే. ఆంధ్రాలో అది నిజమే. అది సంక్రాంతి టైంలో అల్లుడు ఆంధ్రాకి అల్లుడు అవుతే అది వేరే లెక్క. ఎందుకంటే 100 రకాలు కాదు 200 రకాల ఫుడ్లు అయితే వండి పెడతారు. మన తెలంగాణలో అట్లా ఎట్టుంటుంది అంటే, మన తెలంగాణలో ఏది కావాలి ముక్క, ఏది కావాలి ఒళ్ళు మంక అట్లుంటుంది అనమాట. వీళ్ళ దగ్గర ఎట్లుంటుంది అంటే, బాగారు భోజనం చేశారా, అరే ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయి మరి ఇక్కడ, నాకు అర్థం కావట్లే. అరే మెల్లగా తినమ్మ జీవితం స్కిడ్ అవుతుంది. అదే ఎన్ని కిలోమీటర్స్ అన్నాడు. మీరు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం
లోకల్ వాళ్ళని అడిగి వాళ్ళకి తెలుసుకొని రండి. మా కిస్మత్లో ఏందో మేము ఒకటేసారి పిట్టల బొర్ర అనుకుంటా కానీ మాకు చూపించింది కానీ చాలామందికి చూపిస్తలేదు అట్లా. సో మెల్లగా. సో గైస్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఆఫ్ రోడింగ్ అండి, ఆఫ్ రోడింగ్, లవ్ ఆఫ్ రోడింగ్. అమ్మమ్మ జర మంచి రోడ్ వచ్చిందా? చాలు. అకౌంట్స్ వచ్చింది, ఇది అదే నాదే. మీ పేరు? ఈ తరపు ఎంత కిలోమీటర్ ఉంటుంది? ఇంకా 25 ఉంటుంది. ఇంకా 25 ఉంటుందా? అరే ఇంకా 25 కిలోమీటర్స్ ఉంటుందంటరా తరబు విలేజ్. 24 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఈ ఆఫ్ రోడ్ ఎలా చేయాలో ఏంటో. అండ్ బై ద వే గైస్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. అరే వాటర్ బాటిల్ ఏమైనా తీసుకుంటారా, ధూపు అవుతుంది. బాబా ఏంద్రా ఇది? మనం నిజంగా ఆందోళనే ఉన్నామా? తినమ్మ మా అక్కి కిరికిరి ఏముంది చూడు అసలు సీన్. ఈడ అసలైన డ్రోన్ షాట్ ఈడ ఎగరేస్తే మాత్రం సూపర్ ఎంజాయ్ ఉంటుందిరా. ఎనిమీస్ అహెడ్, ఎనిమీస్ అహెడ్. సుధీరా ఇట్లుంటుంది మళ్ళీ తరబు విలేజ్. తరబు విలేజ్ నుంచి ఇంకా దాదాపు ఇంకో 10 కిలోమీటర్లు అన్నాడుగా. 10 కూడా లేదన్న దగ్గర అన్నాడు. కాకపోతే ఏంటంటే మేము కూడా కొంచెం ఇది చేసుకోవాలి, కొన్ని డ్రోన్ షాట్ తీసుకోవాలి. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం రా నాయన? మీకోసమే కదా. కొంచెం సహకరించండి, జర సబ్స్క్రైబర్లు పెరుగుండి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ అయితే ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు, మన బైకర్స్ అయితే ఎవరు. మావా షుగర్ ఎందుకు బుక్తున్నావు? షుగర్ లేదనా? షుగర్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో. షుగర్ ఫ్యాక్టరీ. ఓకే. అదే ఫస్ట్ ఎలా చేయాలో తెలియాలంటే మనం తిని ఒక 20-30 సార్లు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నామంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? షుగర్లో తీపి తగ్గింది, కొంచెం తీపి పెంచమని చెప్పండి. మా ఎలుకపిల్లని ఇప్పుడు ఎగరేస్తున్నాం గైస్ మేము. అండ్ ఇక్కడ లిటరల్లీ చెప్పాలంటే ఒక్కొక్కరు ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎంత నీట్గా మాట్లాడుతున్నారంటే అంత నీట్గా మాట్లాడతారు. ఎందుకో తెలుసా? ఎవరికి అడిగినా సరే ఇక్కడ రైట్ వాళ్ళ పద్ధతులు అవన్నీ వేరే గైస్. నిజంగా అంత క్లీన్ అండ్ నీట్గా మాట్లాడుతారు ఆ పద్ధతితో. లేదన్యా కాదన్యా, ఇంకెళ్ళండి ఇంకా చేయండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. లిటరల్లీ ఒక 5-10 నిమిషాలు ఒకరితో మాట్లాడుతుంటే ఆ ఫీలే వేరే డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే. ఇగో ఈ ప్రజెంట్ మేము ఉన్న దగ్గర లొకేషన్ అయితే ఇది. సో మేము డ్రోన్ కూడా ఎగరేసినాం. ఈ అమ్మ వీడు వీని యాటిట్యూడు. ఒకసారి మన బండి చేయను వెనకాల ప్రో డిస్క్ చూడండి, అవి మొత్తం ఎర్రగా మట్టితో నిండిపోయింది. బాబా ఏంద్రా నాయన ఇంత ఘోరంగా అయింది బండి. వాజ్ చేపిద్దాం, దానిదేముంది. మంచిగా నీట్గా ఇట్లా కడిపిస్తే చమకాయించాలి బండి.